to witness His wonderful grace. Holy, holy is the God. వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా బాగున్నారా? మరి ఆశీర్వాదపు కొండ అనే ఈ వీక్లీ ధారావాహికలో మీకు ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తున్నాను. నా పేరు పాస్టర్ అభిషేక్. మరి మీరు ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ఆదరిస్తున్నారు. మాకు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మేము దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము. మరి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేస్తున్నారు. అనేక మేళ్ళు మీ జీవితంలో జరుగుతున్నాయి, అనేక ఆశీర్వాదాలు మీరు పొందుకుంటున్నారనే విషయం తెలిసినప్పుడు మేమెంతో ఆనందపడుతున్నాము. మీ జీవితంలో నిరంతరము ప్రార్థన ఉండాలని, దేవుని నడిపింపు ఉండాలని దినదిన ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ ప్రార్థన అంశాలు ఏమున్నా సరే పైన నంబర్కి మాకు కాల్ చేయండి. ఖచ్చితంగా మీకు మేము ఉత్తరం ఇస్తాము. మీ గురించి మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడతాము. మీరు కూడా మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మీరు గట్కేశ్వర్ ప్రాంతంలో ఉండి మా సంఘాన్ని దర్శించాలని ఇష్టపడుతున్నట్లయితే ఖచ్చితంగా మమ్మల్ని ఈ నంబర్కి సంప్రదించండి. మేము గైడ్ చేయడానికి ఇష్టపడతాము. మేము వ్యక్తిగతంగా కలుసుకోవడానికి కూడా మేము ఇష్టపడుతున్నాము. కలిసి దేవుని ఆరాధిస్తాము, ఆయన గణపరిచే వారంగా ఉండగలుగుతాము. మరి ఈ గత వారమంతట్లో కూడా దేవుడు ఎంతో గొప్ప కృప చూపించి నూతన నెలలో అడుగుపెట్టే అవకాశము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మొదటి ఆదివారం నాడు దేవుడు ఒక ప్రత్యేకమైన అంశంతో మనతో మాట్లాడుతుండగా అంశం కొరకు మనం అందరం సిద్ధపడదాం. ఎక్కువ ఆలస్యం చేయకుండా మనము ధ్యానిస్తున్న శీర్షికలో ముందుకు కొనసాగబడదాం. గత 20 వారాలుగా ఒక శీర్షికలో మనం ముందు కొనసాగబడుతున్నాం. క్రీస్తు యేసువారు పలికిన 40 ఉపమానాల గురించిన శీర్షిక. ఈ 40 ఉపమానాల్లో ఈరోజు 20వ ఉపమానం ధ్యానిస్తున్నాము. 20వ ఉపమానము అందరికీ సుపరిచితమైన ఉపమానమే. 2 సువార్త గ్రంథాల్లో ఈ ఉపమానం కనిపిస్తుంది. 2 సువార్త గ్రంథాలని ఎందుకంటున్నానంటే మిగతా సువార్త గ్రంథాల్లో కూడా ఈ ఉపమానం ఉంది. కానీ చక్కగా వివరింపబడిన ఉపమానము ఏంటిది అంటే తప్పిపోయిన గొర్రెపిల్ల గురించిన ఉపమానము ఈనాడు మనము ధ్యానిస్తున్నాము. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, లూకా గారు రాసిన సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 12 నుంచి 14 వచనాలు, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయం 3 నుంచి 7 వచనాలు. ఈనాడు మనము లూకా గారు రాసిన సువార్త గురించి ఆయన రాసిన మాటల్లో ఉన్న విషయాన్ని మనము ధ్యానించుకోగలుగుదాం. అందుకైన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనిషినికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితుని పొరుగువానికి పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదై వారితో చెప్పెను గదా. అటువలే మారు మనస్సు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఈ విషయము అక్కడ రాయబడినట్టు మనం చూడగలుగుతున్నాం. ఈ విషయము, ఈ సందర్భము ఎందుకు వచ్చిందని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు ఒక విందులో ఉన్నారు. యేసుక్రీస్తు సామాన్యంగా ఎవరింటికి విందు వెళ్తాడంటే నీతిమంతుల ఇంటికి కాకుండా మరి పరిశీలి ఇంటికి లేదా వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి కాదు. ఏ ఇంటికి వెళ్తారంటే పాపాత్ములు అని పిలువబడుతున్న వ్యక్తులు, అంటే దేవుని సంబంధులు కాని వారి ఇంటికి యేసుక్రీస్తు సామాన్యంగా వెళ్ళేవారుగా ఉంటారు. యేసుక్రీస్తుతో పాటు మరి పరిశీలు, శాస్త్రులు కూడా ఆయనతో పాటు ఆ విందులో పాలిభాగస్తులు అయ్యేవారుగా ఉంటారు. సామాన్యంగా మీరు బర్త్డే పార్టీస్ చూస్తుంటారు కదా. మన క్రైస్తవ బర్త్డే పార్టీస్లో చక్కగా ఎంతో ప్రేయర్ మీటింగ్స్ జరుగుతాయి. పార్టీస్ అంటే మన దగ్గర ప్రేయర్ మీటింగ్స్, ప్రార్థన కూడికలు చక్కగా జరుగుతాయి. మరి అన్యులైతే బర్త్డే పార్టీస్ అని పిలుచుకుంటారు. అవునా, వారు అనేక లోక విషయాల్లో ఆనందించడానికి ఇష్టపడతారు. ఇంచుమించు మరి బయట జరుపుతున్న బర్త్డే పార్టీస్ లాంటిదే. అయితే అక్కడ ఉన్న పరిచయలకు వచ్చిన ఆలోచన ఏంటిదంటే, క్రీస్తు యేసు వారు అన్యులతో కలిసి ఎందుకుంటారు, అన్యులతో అంటే పాపాత్ములతో ఎందుకు అంత కలిమిడిగా ఉంటారు అనే ఆలోచన ఈ పరిశీలనను ఎప్పుడూ కృంగదీసేస్తుంది. ఎందుకంటే ఈయన పరిశుద్ధుడు, ఎంతో గొప్ప బోధకుడు, అనేక గొప్ప కార్యాలు చేస్తున్న వ్యక్తి, మెస్సయ్యగా పిలువబడుతున్న
వ్యక్తి మరి ఇట్లాంటి వార్లతో ఎట్లా ఉంటాడు అన్న ఆలోచనతో వచ్చిన సందర్భమే ఈ తప్పిపోయిన గొర్రెపిల్ల. మన లూకా రాసిన సువార్తలో మనం చూస్తున్నాము, పైన వచనాల్లో ఈ మాటలే మనకి కనిపిస్తాయి. వారి హృదయంలో ఇట్లాంటి ఆలోచన ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటిదంటే, నీ దగ్గర 100 గొర్రెలు ఉన్నాయి, 99 మంచివి, చాలా మంచివి. ఎట్లాంటి మంచివి అంటే నీతితో నింపబడినవి, ఒకటి మాత్రం తప్పిపోయింది. ఆ తప్పిపోయిన గొర్రెపిల్లను యేసుక్రీస్తు వారు వెతికి రక్షించినప్పుడు ఆయన భుజముల మీద పెట్టుకొని ఎంతో సంతోషిస్తున్నాడని విషయము అక్కడ పంచుకుంటున్నట్టు మనం చూడగలుగుతున్నాం. నాకు ఎప్పుడు ఈ ఉపమానం చదివినా ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే సామాన్యంగా ఈ లోకరీతిగా చూసుకుంటే మరి 100లో 1 పోతే ఏముందిలే అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనము గొర్రెల్ని మేపలేదు, గొర్రెల్ని పెంచలేదు. చాలామంది ఎవరైతే మేపుతారో, ఎవరైతే పెంచుతారో వారికి ఆ బాధ అర్థమవుతుంది. మీకు సింపుల్గా చెప్పాలంటే, మీకు పుట్టిన పిల్లల్లో 4 ఉన్నారు, ఒకరు తప్పిపోయినారు అంటే 4ని విడిచిపెట్టి ఒకరి కోసము వెతకడానికి వెళ్తారంటే వెళ్తారు. ఎందుకంటే ఒక్కరు కూడా తప్పిపోకుండా ఉండడానికి మీరు ఇష్టపడతారు. అంటే ఒక్కరిని ఒంటరిగా విడిచిపెడతారంటే వారిని బాధ్యతతో ఎంతో జాగ్రత్త పరిచి మిగతా తప్పిపోయిన దాన్ని వెతకడానికి మీరు ఇష్టపడతారు. ఇక్కడ జరిగిన సందర్భం కూడా అదే. 99 గొర్రెలను విడిచిపెట్టినారంటే అక్కడ అడవిలో విడిచిపెట్టినట్టే అని రాయబడి ఉంది. అవునా? అడవిలో సామాన్యంగా విడిచిపెడతారంటే విడిచిపెట్టరు. దానికి భద్రత కలిగించే ఒకదాన్ని వెతకడానికి వెళ్ళినట్టే మనం చూడగలుగుతున్నాం. ఒక తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికినప్పుడు ఆ దొరికిన ఆనందం ఎంత ఆనందం అంటే, తన స్నేహితుడితో పొరుగువారితో పంచుకొని మీరు కూడా నాతో కలిసి ఆనందించండి అని యేసుక్రీస్తు వారు పలుకుతున్నట్టు మనం చూడగలుగుతున్నాం. అయితే చాలామంది ఈ ఉపమానం వింటున్న వారు మరి తప్పిపోయిన వారినే యేసుక్రీస్తు వారు ఇష్టపడుతున్నారు కదా, నేను తప్పిపోవడానికి ఇష్టపడుతున్నాను అని అనుకునేరు. యేసుక్రీస్తు వారు రక్షించడానికే వచ్చినారు, కానీ శిక్షించడానికి రాలేదు. కానీ ఆయన ఖచ్చితంగా శిక్షించడానికి కూడా వచ్చే కాలము త్వరలో ఉంది. కనుక మనం తప్పిపోయిన స్థితిలో కాకుండా నీతిమంతుల స్థితి, ఆ 99 మంది నీతిమంతులుగా ఉంటున్నారు. వారు తప్పిపోలేదు, దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడుతున్నారు, లోబడడానికి ఇష్టపడుతున్నారు. అలాంటి గుంపు మీద దేవునికి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. అంటే ఎంతో విశ్వాసం ఉంది ఈ గుంపు తప్పిపోదని. ఎవరైతే తప్పిపోతున్నారో వారిని వెతికి రక్షిస్తూ ఆ గుంపులో చేర్చడానికే ఆయన ప్రయాసపడుతున్నట్టు మనము చూడగలుగుతున్నాం. 3 విషయాలు ఈ ఉపమానం నుంచి మనము నేర్చుకుందాము. 3 విషయాలు ఏంటిది అని మనం ఆలోచిస్తే, మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు తప్పిపోయేదాన్ని వెతికి పట్టుకునేవారుగా ఉంటున్నారు. రెండవదిగా మన లాభ నష్టాలు, క్రీస్తు లాభ నష్టాలు వేరేగా ఉంటాయి. మూడవదిగా తన భుజముల మీద మోసుకొని నడిచేవారుగా ఉంటున్నారు. ఈ 3 సందర్భాలను మనము ధ్యానం చేసుకోగలుగుదాం. మొట్టమొదటి విషయం మనం చూసినట్లయితే, తప్పిపోయిన దాన్ని మరి వెతికేవారు. గాడ్ పర్సీవ్స్ ద లాస్ట్. ఎవరైతే తప్పిపోయిన స్థితిలో ఉంటారో, ఈ లోకంలో కొట్టుమిట్టాడుబడే స్థితిలో ఉంటారో, నశించబోయే స్థితిలో ఉంటారో, వారిని వెతికి రక్షించేవారే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే అంటారు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాసి ఉంది. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. మనుష్య కుమారుడు ఎవరి కోసం వచ్చినాడంట? సర్వమానవాళికి వచ్చినాడు. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు కదా. ప్రతి ఒక్కరు తప్పిపోయిన స్థితిలో ఉంటున్నారు. మనల్ని మనము నీతిమంతులుగా అనుకున్నట్లయితే నిన్ను మోసపుచ్చుకున్నట్లే. అందుకే దేవుడు అంటున్న మాట, తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వెతికి రక్షించినాడు. తన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. విలువైన యాగము మన నిమిత్తము చేసినట్టు మనం చూడగలుగుతున్నాం. అర్థమయ్యే భాషలో ఆనాటి కాలంలో యూదులకు మరి ప్రాముఖ్యమైన మరి వ్యాపారము లేదా వృత్తి ఏంటిదని మనం ఆలోచిస్తే గొర్రెలను మేయుట కదా. మరి అట్లాంటి వృత్తిలో ఉన్న యూదులకు చాలామందికి సులువుగా అర్థమైన విషయం ఏంటిదంట, ఒక కాపరి గురించి. ఆ కాపరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? వెతికి రక్షించడానికి, నశించిపోయిన దానికి వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించి ఉన్నాడు. ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల ఆ స్థితిలో నీవు నేను ఉన్నామేమో, మనల్ని వెతికి రక్షించిన దేవుడు మన దేవుడు. ఇంకొక మాట కూడా మనం చదువుకోగలుగుదాం. చూడండి, ఎజీకియేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనము. ఎజీకియేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనంలో ఏమని రాయబడిందంటే, కాగా వారితో ఇట్లా నేను నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము
కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గతలో నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభుయగు యెహోవా మా వాకు. కాగా వారితో ఇట్లా నేను నా జీవముతోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. ఎవ్వరు కూడా నశించడానికి క్రీస్తు యేసు వారు ఇష్టపడరు. మరి ఎంత దుర్మార్గుడైనా, ఎంత పాపి అయినా ఆయన నశించడానికి యేసుక్రీస్తు వారు ఇష్టపడరు. అందుకే సువార్తకు అంత బలం ఉందండి. ఎందుకో తెలుసా? ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని క్రీస్తు యేసు వారు ఆశిస్తున్నారు. కానీ అనేకులు తృణీకరించడానికి ఇష్టపడుతున్నారు. మరి వారితో అంటున్న మాట ఏంటిదో తెలుసా? దేవుడే మిమ్మల్ని వెతికి రక్షించడానికి ఇష్టపడుతున్నా సరే మీరు ఎందుకు నాశన మార్గంలో ఉంటున్నారు? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయమున నీవు నాశన మార్గంలో నడుస్తున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సమయమున దేవుని తట్టు తిరుగు. దేవుడు నిన్ను వెతికి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నీ హృదయాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను ఆయన రాజ్యంలో చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పడిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావు, లేవనెత్తి వెతికి పట్టుకునే స్థితిలో దేవుడు ఉంటున్నాడు కనుక ఆయనకి నీ జీవితము అప్పచెప్పు. ఆయన భుజాల మీద నేను మోసుకొని తీసుకెళ్తాడని క్రీస్తు యేసు వారు నీకు నాకు తెలియచేస్తున్నారు. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే మనము లాభ నష్టాల గురించి చాలా ఆలోచిస్తాం ఈ లోకంలో కదా. లాభము ఎంత వచ్చింది, నష్టము ఎంత వచ్చింది అనే విషయాలు చాలా చక్కగా ఆలోచిస్తాము. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటిదో చూడగలుగుదాం. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చూసుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూసుకున్నట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. మరి ఆయన తలంపు మన తలంపు ఒకటి కాదు, ఆయన ఆలోచన మన ఆలోచన ఒకటి కాదు, నీవు అనుకున్నది కాదు, కానీ దేవుడు అనుకున్నది మన జీవితంలో జరుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. హిజ్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్, ఆర్ ఎకానమీ ఈజ్ డిఫరెంట్. ఒక సందర్భంలో ఒక స్త్రీ, పాపపు స్త్రీ ఏం చేసిందంటే క్రీస్తు పాదాల యొద్ద విలువైన అత్తరును పోస్తూ తన వెంట్రుకలతో తన పాదాలు తుడుస్తున్న స్థితిలో ఉన్నప్పుడు అక్కడ ఒక శిష్యుడు అనుకుంటున్నాడు, తన హృదయంలో అనుకుంటున్నాడు, ఈయనేంటిది ఇంత విలువైన అత్తరు మరి పోస్తున్నప్పుడు ఈ అత్తర్ని మనం అమ్మితే కొన్ని పైసలు వస్తాయి, ఆ పైసలు అమ్మి పేదవాళ్ళకి ఇయ్యచ్చు కదా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అయితే కొందరు కోప్పడి ఆ అత్తరు ఇలాగూ నష్టపరచనేలా, ఈ అత్తరు 3.5 దినారముల కంటే ఎక్కువ వెలకమ్మి బీదలకు ఇయ్యొచ్చునని చెప్పు ఆమెను గూర్చి సనుక్కొనిరి. అందుకు యేసు ఇట్లనెను, ఈమె జోలికి పోకుడి, ఈమెను ఎందుకు తొందర పెట్టుచున్నారు? ఈమె నా ఎడల మంచి కార్యములు చేసెను. బీదలు ఎల్లప్పుడూ మీతో ఉన్నారు, మీకు ఇష్టమైనప్పుడెల్లా వారికి మేలు చేయము వచ్చును అను ఎల్లప్పుడూ మీతో చెప్పుచున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే బీదలు ఎప్పుడు ఉంటారు? ఈమె నేను ఎప్పుడు ఉండను, ఈమె నన్ను ఎంత ప్రేమిస్తుందంటే విలువైన అత్తరు పూసి తను ఆరాధించడానికి ఇష్టపడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. యార్ ఎకానమీ అంటే నీ ఆలోచన, నీ ధోరణి వేరేగా ఉంటాయి, దేవుని ధోరణి వేరేగా ఉంటుందని దేవుని సెలవిస్తున్నాడు కదా. మనం అనుకుంటాం ఆ 99 విడిచిపెట్టడం ఏంటంటే నష్టపోతారు కదా అన్నప్పుడు దేవుని ఆలోచన వేరే, నీ ఆలోచన వేరే. మూడవదిగా మనం చాలాసార్లు సందర్భాల్లో చూస్తాం కదా, క్రీస్తు యేసు వారు గొర్రెపిల్లను తన భుజాల మీద పెట్టుకుని నడుచుకునేవారుగా ఉంటారు. మరి అనేక చిత్రాలు చూసినప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుంది. ఆ గొర్రెపిల్ల స్థానంలో నీవు నేను ఉంటున్నాం కదా. తప్పిపోయిన స్థితిలో ఆయన ఏం చేస్తున్నాడు? వెతికి రక్షించబడినప్పుడు ఆయన తన భుజంల మీద ఆ గొర్రెపిల్లను పెట్టుకొని ఎంతో ఆనందంతో తిరిగి వస్తున్నట్టు మనం చూడగలుగుతున్నాం. సంతోషిస్తున్నాడు. మరి గొర్రెల కాపరి ఆయన తన మందను మేపును తన బాహుతో గొర్రెపిల్లను కూర్చి రొమ్మున ఆంచుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. యెషయా గ్రంథం 40వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. ఆయన జాగ్రత్తగా చూసుకునే దేవుడు, మనల్ని కాచి కాపాడే దేవుడు కదా. మీరు చూడండి, భుజాల మీద పిల్లల్ని వేసుకుని వెళ్తున్నప్పుడు పిల్లలు ఎంతో సంతోషపడతారు. మరి అట్లాంటి సంతోషము ఎవరి ఎడల కలుగుతుందంట? ఒక తప్పిపోయిన వ్యక్తి, తప్పిపోయిన జీవితము ఉన్న వ్యక్తి దేవుని రాజ్యంలో రక్షింపబడినప్పుడు
క్రీస్తు యేసు వారికి అంత సంతోషం కలుగుతుంది. ఆయన భుజాల మీద మనం మోసుకొని వెళ్ళేవాడిగా ఉంటాడని దేవుని వాక్యము సెలవిస్తుందండి. ఇంకొక మాట చదువుకొని మనము ముగించుకుందాం. ఈ మాట అందరికీ సుపరిచితమైన మాటనే మీతో చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అందరికి తెలిసిన కీర్తన, ఇష్టమైన కీర్తన. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేదపరుచుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు అంత గొప్పగా మనల్ని చూసుకుంటున్నాడని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ షెపర్డ్ క్యారీస్ ద లాస్ట్ షీప్. ఆయన భుజాల మీద మనల్ని మోసుకునేవాడుగా ఉంటున్నానని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఈ సమయమున మనము తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో, నీ జీవితము తప్పిపోయినదిగా ఉంటుందేమో. దేవుడు మనతో మాట్లాడుతుండగా 3 విషయాలు మనతో మాట్లాడినాడు. ఆ దేవాది దేవుడిని ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోగలుగుదామా? దేవాది దేవుడు నీకు సెలవిస్తున్న మాట, ఆయన వెతికి రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన విలువ పెట్టి నిన్ను కొంటున్నాడు. ఆయన భుజాల మీద నేను మోసుకొని వెళ్తున్నాడు. ఆ దేవాది దేవుని మనం ఈ సమయంన ఆశ్రయించే వారంగా ఉండగలుగుదాం. ఈ సమయంలో మనమందరము మోకరిల్లుదాము. మీరు ఎక్కడున్నారో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో ఉన్నారో నాకు తెలియదు. ఈ సమయంలో మనమందరం మోకరిల్లుదాం. దేవుని తట్టు తిరుగుతూ, దేవుని సన్నిధానంలో మోకరిల్లుతూ ఆయనను గణపరిచే వారంగా ఉండగలుగుదాం. ఒక చిన్న చరణం పాడుతుండగా మనము ఏమై ఉన్నామో, తప్పిపోయిన స్థితిలో నువ్వు నేను ఉంటున్నావేమో, ఆయన వెతికి రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఆ వెతికి రక్షిస్తున్న దేవుని వైపు మనం అందరం చూడగలుగుతున్నామా? ఒక్కసారి మనం చూద్దాము. ఆయన రక్షించడానికి సమర్థుడు. ఆయనలో గొప్ప కార్యం జరుగుతుంది. కనుక మనము చేయాల్సింది ఒకటే ఒక పని, దేవా నన్ను రక్షించయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా అనే ప్రార్థన మనం అందరం చేసినప్పుడు దేవాది దేవుడు ఈ సమయంలో నిన్ను నన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ సమయంలో దేవుని వైపు మనం అందరం చూడగలుగుదాం. సహోదరి సహోదరుడా, రిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, సిలువే నాకు శరణం, నీవే నాకు మార్గం, నిన్నునే మరువనేసు, నిన్నునే విడువనేసు, స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. మహోన్నతుడా సర్వాధిపతి, మీకే ఎంతో వందనాలయ్యా. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. మరి ఈ సమయం వరకు మమ్మల్ని మీరు సజీవ లెక్కలు ఉంచుకున్నారయ్యా, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఒక తప్పిపోయిన గొర్రె పిల్లను మీరు వెతికి రక్షిస్తున్నప్పుడు ఎంతో ఆనందం కలుగుతుందన్నావయ్యా. మేము తప్పిపోయిన స్థితిలో ఉన్నప్పుడు నైనా మమ్మల్ని వెతికి రక్షించినారయ్యా. మేము అనుభవించాల్సిన శిక్షనంతా కలువరిగిరిలో మీరు అనుభవించిన దేవా, మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మీ కాపుదల, మీ భద్రత మాకు దయచేస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపింపజేసిన దేవా, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. శ్రేష్టమైన 3 మాటలు మాట్లాడినారయ్యా. ఆ మాటలు మా హృదయంలో మేము బదిలపరుచుకొని మీ సన్నిధానంలో మేము బలపడే అవకాశం మీరు మాకు దయచేయండి. ఈ సమయమందునైనా అనేక బిడ్డలు రోధిస్తున్నారయ్యా. మా జీవితం ఎందుకు ఇలా ఉందని రోధిస్తున్నారయ్యా. మా పరిస్థితి బాగుపడదా అని రోధిస్తున్నారయ్యా. అనేక బిడ్డలునైనా ఈ సమయంలో అనారోగ్య స్థితుల్లో ఉంటూ బాధపడుతున్న స్థితిలో వారిని లేవనెత్తండి. సంపూర్ణమైన స్వస్థత వారికి దయచేయండి. ఎటువంటి అనారోగ్యము వారి జీవితంలో ఉన్నా, ఎటువంటి అస్వస్థత వారి జీవితంలో ఉన్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కొట్టివేస్తున్నామయ్యా. మరణ పడకల్లో ఈనాడు ఐసీయూలో నుంచి కూడా చాలామంది వీక్షిస్తున్నారయ్యా. వారిని మీరు దర్శింపచేయండి. ఎక్కడ చూసినా మరణమే వారికి కనిపిస్తుందయ్యా. మరణ భయంలో వారు జీవిస్తున్నారు. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మీ వాక్యం సెలవిస్తున్నావయ్యా. నాయన మీరు లేవనెత్తండి అయ్యా, మీరు బలపరచండి, మీ సహాయం తెచ్చండి నాయన. ఇంట్లో విడిచిపెట్టి నాయన మంచం మీదనే పడుకొని చాలామంది వీక్షిస్తున్నారయ్యా. నా స్థితి ఇంతే అని చెప్పేసి బాధపడుతున్నారు. నౌనైనా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారయ్యా. వారిని లేవనెత్తండి అయ్యా, వీరిని దర్శింపచేయండి నాయన. మీరు వాక్యము సెలవిస్తే చాలయ్యా, మీరు సెలవిస్తే చాలయ్యా. సంపూర్ణమైన స్వస్థత కార్యము మా జీవితంలో కలుగుతుంది. సంపూర్ణమైన కార్యం మా జీవితంలో కలుగులాగున ప్రార్థన చేస్తున్నామయ్యా, ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి, తోడుగా ఉండండి నాయన. ఈ సమయం అందునైనా గర్భఫలం కోసము అనేక బిడ్డలు ఎంతో ఆశ కలిగి ఉన్నారయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, శ్రేష్టమైన సంతానంతో బిడ్డల్ని ఆశీర్వదించండి. ఉన్నది లేనిదిగాను, లేనిది ఉన్నదిగాను చేయవాడు మీరే. మీ సహాయం దయచేయండి అయ్యా. గర్భఫలం మీరిచ్చే బహుమానం కుమారులు యెహోవా అనుగ్రహించి
మీరు అనుగ్రహించు స్వాస్థ్యమయ్యా, శ్రేష్టమైన స్వాస్థ్యాలు మా బిడ్డలు పొందుకోవాలి. శ్రేష్టమైన బిడ్డలుతో సంతానముతో వారు ఆశీర్వదింపబడాలయ్యా. నాయనా తండ్రి ప్రభా, వారిని నాయనా తండ్రి మీరు దీవెనకరంగా నిలబెడుతున్న దేవా మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. వివాహము అన్ని విషయంలో ఘనమైనదని మీ వాక్యం సెలవిస్తున్నావయ్యా. నాయన ఘనంగా వారి వివాహాలు జరుగుటకు ప్రార్థన చేస్తున్నాము. ఘనంగా వారి వివాహాలు జరిగినైనా మిమ్మల్ని ఘనపరిచే అవకాశం మీరు దయచేస్తున్న దేవా మీకే ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీ సహాయం దయచేయండి, ప్రభువా మీ సహాయం దయచేయండి. వధూవరులను ముందుగానే సిద్ధపరచండి అయ్యా. వారి జీవితాన్ని మీరు దర్శింపచేయండి అయ్యా. వారి జీవితాన్ని మార్చండి అయ్యా. మీ గొప్ప కార్యం జరిగింపజేస్తారని నేను నమ్ముచున్నాను. కృప చూపించండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి, సహాయం దయచేయండి అయ్యా. కోర్టు సమస్యలతో కొట్టుమిట్టాడబడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారిని లేవనెత్తండి అయ్యా. నాయనా తండ్రి ప్రభా, భయంకరమైన సమస్యల్లో ఉంటున్నారు నాయన. ఆస్తి తగాదాలతో, కుటుంబ సమస్యలతో కోర్టులు మెట్లెక్కుతున్నారయ్యా. మిమ్మల్ని ఆశ్రయించలేక వెనకబడుతున్నారు. అనేక బిడ్డలు నష్టపోతున్నారయ్యా. వారిని దర్శింపచేయండి. వారి నష్టం నుంచి వారి లాభంలో ఉండుటకు మీ సహాయం దయచేయండి అయ్యా. వారి చుట్టూను మీ కంచి కాపుదల భద్రత దయచేస్తారని నమ్ముచున్నాం. కృప చూపించండి, కృప చూపించండి అయ్యా. సహాయం దయచేయండి. పాపీ నయ్యుండగ నేను రక్షించి దరి చేర్చినావు. పాపీ నయ్యుండగ నేను రక్షించి దరి చేర్చినావు. నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు. స్తుతించేదా నీ నామం దేవా అనుదినం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నేను బిడ్డలకు మంచి జ్ఞానం, ఆలోచన బలం దయచేయండి. ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా, ఎంతో దిగులు చెందుతున్నారు. నాకు ఉద్యోగం వస్తుందా రాదా అనే ఆలోచన ఆ బిడ్డలు కలిగి ఉన్నారయ్యా. వారు నిరుత్సాహపడకుండా వారిని ధైర్యంతో నింపండి అయ్యా. మీ ధైర్యంతో నింపండి అయ్యా. చక్కనైన ఉద్యోగం వారికి వచ్చుటకు మేము ప్రార్థన చేస్తున్నాం. శ్రేష్టమైన జాబ్ వారికి వచ్చుటకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ సహాయం దయచేయండి, మీ సహాయం దయచేయండి, మీ నడిపింపు దయచేయండి అయ్యా. మీ గొప్ప కృప చూపిస్తున్న దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ఏ బిడ్డలైతేనైనా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, చక్కనైన జాబ్స్లో వారు సెటిల్ అయ్యే అవకాశం మీరు దయచేయండి. వ్యాపారాలు ఆరంభిస్తున్నారు, చక్కగా వారి వ్యాపారాలు ఆరంభించడానికి మీ సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. తోడుగా ఉండండి, సహాయం దయచేయండి అయ్యా. వ్యసనాలతో అనేకులు కొట్టుమిట్టాడబడుతున్నారయ్యా. భయంకరమైన వ్యసనాల్లో పడిపోయి ఉన్నారైనా. త్రాగుడనే వ్యసనం, సిగరెట్ అనే వ్యసనము, అవునైనా తండ్రి ప్రభా, భయంకరమైన దృశ్యాలు చూస్తూ వారి జీవితాన్ని మదిలి పాడి చేసుకునే వ్యసనాలతో కొట్టుమిట్టాడబడుతున్నారు. డ్రగ్ అడిక్ట్స్గా ఉంటున్నారయ్యా. గాంజాయి కొడుతూ భయంకరమైన స్థితిలో యవన బిడ్డలు పడిపోయి ఉన్నారయ్యా. వారిని లేవనెత్తండి అయ్యా. మీరు భయంకరమైన స్థితి నుంచి లేవనెత్తండి అయ్యా. వారిని మార్చండి అయినా, మీ సహాయం దయచేయండి. అనేకులు నైనా తండ్రి ప్రభా మరి ఆ సోషల్ మీడియా అనే వ్యసనంలో పడిపోయినారయ్యా. అవునైనా తండ్రి ప్రభా, మరి ఆ వ్యసనం నుంచి వారిని బయటికి తీసుకొని వస్తారని నేను నమ్ముచున్నానయ్యా. కృప చూపించండి, కృప చూపించండి. ఈ సమయంలోనైనా అపవాది పలు విధాలుగా అనేక కుటుంబాల్లో పనిచేస్తున్నాడయ్యా. నాయనా తండ్రి, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు, పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సమాధానం లేదు. వారి మధ్యలో సమాధానం తీసుకుని రండి అయ్యా. మీ గొప్ప కృప చూపిస్తారని నమ్ముచున్నాం. నాయనా తండ్రి ప్రభా, వారు చేస్తున్న ప్రతి పని మీకు లెక్క అప్పచెప్పేవారుగా ఉంటున్నారు. నాయనా, వారు జాగ్రత్తగా ఆలోచించుకుని ప్రతి నిర్ణయం తీసుకునే అవకాశం మీరు దయచేయండి. నాయన, మీ యందు సన్నిధానంలో కనిపెట్టే అవకాశం మీరు దయచేస్తారని నమ్ముచున్నాం. కృప చూపించండి. ఆ కుటుంబాలన్నింటినీ కట్టండి అయ్యా. మీరు జతపరిచింది ఏ మానవుడు విడదీయడానికి వీలు లేదయ్యా. నాయన, మీరు కట్టండి అయ్యా. అట్లా కుటుంబాలను కట్టండి. మీ సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం. మీ గొప్ప కృప, గొప్ప కృప, కాపుదల, భద్రత కుటుంబాలకు దయచేస్తారని నమ్ముచున్నామయ్యా. ఈనాడు బర్త్డేస్, యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన తండ్రి ప్రభా, నూతన సంవత్సరపు దయాకిరీటము వారికి దయచేయండి. వారి జీవితాన్ని దర్శింపచేయండి. శ్రేష్టమైన మరి సమయాన్ని వారు ఆనందిస్తుండగా ఆ శ్రేష్టమైన ధన్యకరమైన సమయంలో వారిని నడిపింపచేయండి, బలపరచండి. మీ గొప్ప కృప చూపించండి. సహాయం దయచేస్తున్న దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. గృహము అనేక బిడ్డలు నిరాశ్రయులుగా ఉంటున్నారు నాయన, దిక్కులేని వారుగా ఉంటున్నారు నాయన. ఒక గృహం కోసం అనేక బిడ్డలు ఆశ కలిగి ఉన్నారయ్యా. నీడ కోసం ఆశ కలిగి ఉన్నారయ్యా. మీ చిత్తం ఉంటే శ్రేష్టమైన నీడ వారికి అనుగ్రహించండి అయ్యా. సొంత గృహంలో వారు అడుగు పెట్టాలని ఇష్టపడుతున్నారు. మీ దర్శనం వారికి దయచేయండి అయ్యా. మీ గొప్ప కృప 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 చూపిస్తున్న దేవా మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశ నాయకులను, ప్రాంత నాయకులను, రాష్ట్ర నాయకులను మీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా.
వారికి మంచి జ్ఞానము, ఆలోచన బలము, ఆరోగ్యము మీరు అనుగ్రహించండి. సహాయం దయచేయండి అయ్యా. ఈ సమయంలోనైనా తండ్రి ప్రభా, ఆయా ప్రాంతాల్లో వరదలతో కొట్టుమిట్టాడబడుతున్న ప్రాంతాలను ఎత్తిపట్టుకుంటున్నాం, భూకంపాల్లో కొట్టుమిట్టాడబడుతున్న ప్రాంతాలను ఎత్తిపట్టుకుంటున్నాం. మీ గొప్ప కృపా కాపుదల దయచేస్తారని నమ్ముచున్నాం. ప్రభువా, మా మొరలన్నీ ఆలకిస్తున్నందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు నైనా, ఇంకా ప్రత్యేకమైన సమస్యల్లో ఇరుక్కున్న బిడ్డలందరినీ కూడా పేరు పేరున మేము జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మాకు ఇచ్చిన ఈ సమయమకై మీకే వేలాది కోట్లాది స్తుతులు మేము అర్పిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ, కేవలం మీ నామే బాగా హెచ్చిస్తూ, తిరిగి రానయ్యన ప్రభు అయిన యేసుక్రీస్తుని శ్రేష్టమైన దివ్యమైన నామంలో అతి వినయంగా అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము చేరబడిన బిడ్డలను, వీక్షిస్తున్న వారి బిడ్డలను ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి వీక్షిస్తున్న వారందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని అద్భుతమైన గొప్ప సమయం మనకు అనుగ్రహించినాడు. ఒకవేళ మీరు ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తూ మేలు కలకంగా మీకు ఉన్నట్లయితే మాకు ఖచ్చితంగా తెలియచేయండి. పైన నంబర్కి మీరు కాల్ చేయండి. ఇంకా దేవుని వాక్యాలు ఈ శీర్షికను మీరు ఫాలో అవ్వాలని ఇష్టపడుతున్నట్లయితే కింద కనిపిస్తున్న మరి యూట్యూబ్ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. మరి అనేక మా యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాలన్నీ సిద్ధంగా ఉంటున్నాయి. అనేక వాక్యాలు మీరు చూడడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే, ఈ వాక్యాన్ని నేర్చుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే, కలిసి ఆరాధించాలని ఇష్టపడుతున్నట్లయితే మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మనం అందరం కలిసి దేవుని ఆరాధించే వారంగా ఉండగలుగుతాం. దినదినము దేవుని యొక్క వాక్యాలు మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా, వాట్సాప్ ఛానల్ ద్వారా పంపిస్తున్నాము. ఒకవేళ మా వాట్సాప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఇష్టపడుతున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న క్యూఆర్ని మీరు స్కాన్ చేయండి. మీరు వాట్సాప్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. దేవుని యొక్క వాక్యము దినదినము ప్రార్థన పూర్వకంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతుంది. కనుక మీరు కూడా ఆ వాగ్దానాలు పొందుకునే అవకాశము మీకు కూడా ఉంటుంది. ఈ వారము జరుగుతున్న కూడికలు లైవ్లో కూడా మీరు వీక్షించాలని ఇష్టపడుతున్నట్లయితే అపోస్టలిక్ ప్రే టవర్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ అవ్వండి. జరుగుతున్న ప్రతి లైవ్ సర్వీస్ మీరు చూసే అవకాశం ఉంటుంది. ఇంతవరకు దేవుడు మనతో తోడునీడగా ఉన్నాడు, ముందున్న సమయంలో కూడా తోడునీడగా ఉంటాడని నమ్ముచు ఇచ్చిన సమయానికి దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తూ ఇంతటితో ఈ కూడికను ముగిస్తాం. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.